ముకుంద నాటకాలను కనిపెట్టిన కృష్ణ ఒక షాకింగ్ నిర్ణయమే తీసుకుంటుంది ముకుంద విషయాలను. ముకుంద ఆడుతున్న నాటకాలకు చెక్ పెట్టి, ఆ నాటకాలతోనే ఆదర్శ్‌కి దగ్గరగా చేయాలనైతే అనుకుంటూ ఉంటుంది. మొదటి నుంచి ముకుంద ఏం నాటకాలు ఆడుతుందో అన్నీ గుర్తు చేసుకుంటూ, ఇలా కాదు ముకుంద, ఇన్ని రోజులు నాలో ఉన్న మంచితనమే చూసావు. ఇంక చూడు నీ నాటకాలు నీకే ఎలా తిప్పికొడతాననైతే అనుకుంటూ, ఇక తను ఆడుతున్న కాలు నాటకాన్ని ఆసరాగా చేసుకొని ఆదర్శ్‌కి దగ్గర చేయాలనుకుంటూ ఉంటుంది. అదేంటి ముకుందా అంత దూరంగా కూర్చున్నావు, కాలుకి సడన్‌గా బ్రేకులు ఏమన్నా ఏసినప్పుడు నొప్పి తగులుతుంది కదా! ఆదర్శ్ దగ్గరగా కూర్చో అన్నట్టు వాళ్ళిద్దరిని అక్కడ దగ్గర చేసి కూర్చొని పెడుతుంది. ఇక ఇంట్లో చూస్తే శోభన ముహూర్తాలు పెట్టించాలన్నట్టు పూజారిని పిలిపిస్తుంది. ముందే పూజారితో ఆదర్శ్ గురించి, ముకుంద గురించి చెప్తుంది. ఒక జంటకే మీరు ముహూర్తం పెట్టాలి అనైతే చెప్పడంతో ఇక జరిగిందంతా కూడా చెప్తుంది. మంచి జరుగుతుంది అంటే నేనేమైనా చేస్తానమ్మా అని ఆ పూజారి కూడా కృష్ణకి హెల్ప్ చేస్తాడు. ఇక ముకుందకి, ఆదర్శ్‌కి మాత్రమే శోభన ముహూర్తం ఉందని, ఇంకొక జంటకి లేదనైతే చెప్పిస్తుంది పూజారితో. ఆదర్శ్ సంతోషిస్తాడు. కానీ ముకుంద మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏందంటే మురారి కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఘట్టం శోభనం మురారికి. ఇప్పుడు ఒక జంటకే ముహూర్తం కుదిరేలా చేశావు, మరి నేనేం చేయాలి అన్నట్టు మురారి టెన్షన్ పడిపోతూ, బాధపడిపోతూ ఉంటాడు. కృష్ణ మురారిని చూసి పాపం అయ్యో! ఇదంతా చేసేది నేను ముకుంద ఆదర్శ్ కోసం ఏసీపీ సార్. ఈ విషయం మీకు బాధే కలగచ్చు. కానీ వాళ్ళని ఒక సెట్ చేసిన తర్వాత నేనప్పుడు మీతో సంతోషంగా ఉండగలను అనైతే అనుకుంటూ బాధగా చూస్తూ ఉంటుంది మురారిని.